పౌలుని ఎందుకు అసహించుకుంటానంటే ఈ దొంగ సాక్ష్యాలకి మూల పురుషుడు పౌలు. ఆ పౌలు కూడా 3 సార్లు చెప్పాడు. 3 సార్లు ఫస్ట్ వెలుగు వచ్చింది అన్నాడు. వెలుగు కనపడింది కానీ స్వరం వినపడలేదని ఒకసారి, స్వరం వినపడింది కానీ వెలుగు కనపడలేదని ఇంకోసారి, 3 రకాలుగా విచిత్రమైన సాక్ష్యాలు చెప్పాడు. అదే వీడియో మాట్లాడినట్టున్నావు చేసింది వరకే. కరుణాకర్ అనేటటువంటి వాడు పౌలు అబద్ధం చెప్పాడని చెబుతున్నటువంటి 2 రెఫరెన్స్లు నేను తెలుగులో ఇస్తున్నాను, ముందు చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటిది, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి అని. ఇది 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. అంటే పౌలుతో ప్రయాణం చేసినటువంటి మనుషులు ఏం చేశారంట, ఆ స్వరాన్ని, అంటే ఆయనకు దర్శనంలో కనపడినటువంటి స్వరాన్ని విన్నారు అని చెప్పి ఇక్కడ రాయబడింది. అదేవిధంగా 22వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుంది, నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు అని. అంటే అక్కడేమో స్వరమేమో విన్నాడని చెప్పి చెప్పాడు పౌలు, కానీ ఇక్కడేమో వినలేదని చెప్పేసి ఉంది కదా, ఇదేంది మరి ఇది ఇట్లాగా 2 చోట్ల అబద్ధం చెప్పాడని చెప్పేసి అన్నాడు. ఇది వాస్తవానికి పైన అపోస్తల కార్యములు అనేది లోకా రాసినటువంటిది. సరే, ఈ సంఘటనలో పౌలుకి ఇక్కడ ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు స్వరం విన్నారు, 22లోనే వినలేదని ఉంది. కాబట్టి ఇది అబద్ధం, పౌలుకి దేవుడు కనపడలేదు, ఏం లేదు అని చెప్పేసి ఈ రోజున ఈ కరుణాకర్ లాంటి మతోన్మాదులు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి నేను వివరణ ఇస్తాను. ఇలాంటి విషయాలు మనకు అర్థం అవ్వాలంటే మూల భాషలోకి వెళ్ళాలి. ఇక్కడ స్వరము అనే పదం ఏదైతే వాడారో తెలుగులో, ఈ స్వరము అనే దానికి ఇప్పుడు గ్రీకు భాష, కొత్త నిబంధన అనేది గ్రీకు భాష నుంచి అనువాదం చేశారు కాబట్టి, మరి గ్రీకు భాషలో కూడా ఈ పదాన్నే వాడారా, ఒకే పదాన్ని వాడారా 2 చోట్ల అనేది మనం గమనించాలి. ఈజీగా సింపుల్గా ఆన్సర్ వచ్చేసింది. ఈ అపోస్తల కార్యం 9వ అధ్యాయంలోను అలాగే 22వ అధ్యాయంలో 2 చోట్ల వాడినటువంటి స్వరము అన్న దగ్గర వాడినటువంటి పదం ఒకే పదం వాడారా, వేరు వేరు పదాలు వాడారా అనేది మనం ఇప్పుడు చూడాలి. ఒకసారి గ్రీకులో చూద్దాం మనం ఏముందో అక్కడ. ఇది అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటిది. ఇక్కడ స్వరము అన్న దగ్గర ఏమని ఉంటుందంటే పొనెస్ అనేటువంటి గ్రీకు మాటను వాడారు ఇక్కడ. పొనెస్, PHONES అనేటటువంటి పొనెస్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ఈ వచ్చేటట్టుగా ఇక్కడ వాడారు అనమాట. తర్వాత చూస్తే 22:9లో అపోస్తల కార్యం 22:9లో సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫోనెన్, PHONEN, ఫోనెన్ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఇక్కడేమో ఫోనెస్ అనేటువంటి పదం వాడాడు, కింద వచ్చేసరికి 22లోనే ఫోనెన్ అనేటువంటి పదాన్ని వాడాడు. అయితే ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి, ఈ పొనెస్ అంటే ఏంటి, పొనెన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ 2 చోట్ల కనుక నేను రౌండ్ అప్ చేశాను, ఇక్కడ రౌండ్ అప్ చేశాను, ఒక అక్షరం తేడా ఉంది, అక్కడ నేను గ్రీన్ ఇంక్ తోటి అండర్లైన్ చేశాను, చూసినటువంటి ప్రేక్షకులు బాగా అర్థం అవ్వాలి. ఈ రౌండ్ అప్ చేసినటువంటి పదాల్లో వాడినటువంటి ఈ వీటిలో ఇక్కడ వాడినటువంటి పదాలు 2 వేరు వేరు పదాలు వాడారు, ఒక పదం కాదు. 2 వేరు వేరు పదాలు వాడారు అంటే రెండిట్లోనూ తేడా ఏదో ఉంది, సంథింగ్. ఇది మనం గ్రహించాలి. ఒకే పదం కనుక 2 చోట్ల వాడుంటే ఈ కరుణాకర్ చెప్పినట్టుగా ఇది వైరుధ్యంగా ఉంది, అబ్బాయి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ మూల భాషలో, గ్రీకు భాషలోకి వచ్చేసరికి వాడినటువంటి పదాలు వేరు, మన క్లారిటీగా అర్థమవుతుంది. గ్రీకు భాషలో పొనెస్ అనేటువంటిది 9వ అధ్యాయంలో, పొనెన్ అనేటువంటి పదాన్ని 22వ అధ్యాయంలో వాడారు, ఇక్కడ రాశారు. అంటే దీని అర్థం ఏందయ్యానంటే, పౌలుతో వచ్చినటువంటి వాళ్ళు ఏమనుంది 9వ అధ్యాయంలో ఆ స్వరాన్ని విన్నారు అని ఉంది. ఇక్కడ ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే శబ్దము అలాగే స్వరం అనేటువంటి 2 రకాల అర్థాలు ఆ పదానికి ఉన్నాయి. శబ్దము, స్వరము అంటే ధ్వని. ఈయనతో వచ్చినటువంటి వాళ్ళు, ఈయనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆ శబ్దాన్ని విన్నారు, అంతే, ధ్వనిని విన్నారు. ధ్వనిని విన్నారు కానీ యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలు వినలా, వీళ్ళకి వినపట్ల. స్వరాన్ని వీళ్ళు వినలా, కానీ ధ్వనిని విన్నారు. అక్కడ స్వరము వినిరి అంటే స్వరము అనేటటువంటి దాన్ని ఆడ తర్జుమా అనేది తెలుగులోకి వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్ అనువాదం అనేది చేయాలి అక్కడ. ఓకే, మనకి కొన్ని NIV బైబిల్ అని, అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ అని వాటిలో కొంచెం వివరంగా రాశారు, కానీ ఈ కింగ్ జేమ్స్ వర్షన్లోకి వచ్చేసరికి రెండింటికి ఒకే పదాన్ని పెట్టేశారు. కానీ మూల భాషలోనైతే వ్యత్యాసం ఉంది రెండింటికి.
అక్కడ వాడిన పదం, ఇక్కడ వాడిన పదం. అంటే ఇక్కడ మనకు ఆహా! అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే 9వ అధ్యాయంలో పౌలుతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఆ శబ్దాన్ని విన్నారు గానీ, వెలుతురును చూసారు, ఆ శబ్దాన్ని విన్నారు కానీ, పౌలు గారితో ఏం మాట్లాడుతున్నాడో ఆ స్వరాన్ని మాత్రం వీళ్ళు వినల. అది హ్మ్. అక్కడ విషయం. అయితే ఇక్కడ 22లోకొచ్చేసరికి మరి వాళ్ళు వినలేదు అని ఉంది గదా! ఏం వినలేదు వాళ్ళు? అంటే ఆ స్వరాన్ని వినలేదు అనంటే దాని అర్థం ఏందనంటే ఇక్కడ శబ్దాన్ని విన్నారు. కానీ యేసుక్రీస్తు ఏం మాట్లాడాడో పౌలుతోటి ఆ మాటలు వీళ్ళు వినలేదు. హుహు. అర్థమైందా చెప్పింది? అర్థమైందండి. అంటే అంటే అస్పష్టంగా ఉంటుంది. వేరే వాళ్ళకి అది అస్పష్టంగా అస్పష్టంగా వింటా ఉంటుంది. ఆ స్వరం ఉంటారు వింటేనే గానీ, ఉంది. హ్మ్. ఆ! ఆ మాటలు ఎగ్జాక్ట్‌గా ఏం పలుకుతున్నాడు అనేది వాళ్ళకి ఇనిపిచ్చదు గానీ, వట్టి శబ్దం వింటా ఉంటారు. వినపడతాం. పౌలు ఒక్కడికే ప్రతి మాట అంటే యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నాడో, ఏం మాట్లాడాలనుకున్నాడో ప్రతీదీ ఆయనకి మాత్రం స్పష్టంగా వినిపిచ్చింది. అనిపించింది. అదే ఓకే. చెప్పాడిక్కడ పౌలు. ఆయన తప్పేం హుహు. చెప్పలేదు. ఇక్కడ తప్పేం రాయలేదాడ. అది హుహు. చెప్పిందేంటంటే శబ్దాన్ని విన్నారు వాళ్ళు. నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఆ శబ్దాన్ని విన్నారు అని చెప్పాడు. ఇక్కడేం హ్మ్. చెబుతున్నాడు? ఆ మాటలు వాళ్ళు వినలేదు అని చెబుతున్నాడు 22 అధ్యాయంలో. యేసుక్రీస్తు హ్మ్. ఏం చెప్తున్నాడో నాతో ఏం చెప్పాడో ఆ మాటలు వాళ్ళు వినలేదు అని చెప్పేసి 22 అధ్యాయంలో చెప్తున్నాడు. అంటే హ్మ్. వాడినటువంటి పదాలు 2 వేరు వేరు పదాలు వాడారు. వాయిస్ అన్న దగ్గర. స్వరము అన్న దగ్గర హ్మ్. మూల భాషలో వాడినటువంటి పదాలు వేరు వేరు పదాలు వాడారు. హుహు. సో, వ్యత్యాసం అనేది మనకు కనపడుతుంది. ఏంటి ఆ వ్యత్యాసం అనేది అదే అనమాట. ఒక శబ్దం అనేది విన్నారు. ధ్వని అనేది వినపడింది గానీ వాళ్ళకి, ఆ మాటలనేది హ్మ్. వాళ్ళు వినలేదు అనేది 9 అధ్యాయంలో ఉంది. అలాగే 22 అధ్యాయంలో గూడా అదే చెప్తున్నాడాయన. తప్పేం చెప్పలేదు. వాళ్ళు ఆ స్వరం వినలేదు. అంటే నాతో ఏం మాట్లాడాడు దేవుడు, ఆ మాటలు వాళ్ళు వినలేదని జెప్పి చెప్తున్నాడు. శబ్దం వినలేదని చెప్పట్లా ఇక్కడ. మాటలు వినలేదని జెప్పి చెప్తున్నాడు. హుహు. సో, ఇది మనకు క్లారిటీగా అర్థమవుతా ఉంది. వాడినటువంటి పదాలు 2 వేరు వేరు వ్యత్యాసం ఉంది. దీని అర్థం గూడా ఏముంటదంటే శబ్దము, స్వరం అనేటువంటి 2 అర్థాలొస్తాయి వీటికి. సో, ఓకే. ఆ కాంటెక్స్ట్‌లో మనం అర్థం జేసుకోవాలి తప్ప, బైబిల్‌లో ఏదో పౌలు అబద్ధం జెప్పాడు, ఏదో తప్పులుండయి, వైరుధ్యాలుండయి అని జెప్పేసి లేనిపోని అబద్ధాలు జెప్పేసి ప్రజల్ని మోసం జేస్తా ఉన్నారు మతోన్మాదులు.